అందరికీ నమస్తే. నేను మీ దర్శనాల నరేష్, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మీ అందరికీ తెలిసిన విషయమే. మన గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. చూపిస్తే ఇప్పుడు ఇట్లా ఉన్నది కత్తెర గుర్తు మనది. ఆ పోస్టల్ బ్యాలెట్లో 2వ నంబర్ అయిన కత్తెర గుర్తు మనది. దయచేసి అందరూ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను సర్పంచ్గా గెలిపించాలని మీ అందరినీ వేడుకుంటున్నా. పోస్టల్ బ్యాలెట్లో ఎలా ఉంటుందో చూపిస్తే ఇప్పుడు ఈ రకంగా ఉంటుంది. మనకు అక్కడ మనం ఓటేసేటప్పుడు బ్యాలెట్ ఈ రకంగా ఇస్తారు. ఇది ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ గుర్తు ఉంగరం, దాని కింద ఉన్నదే మన కత్తెర గుర్తు. 2వ నంబరు కత్తెర గుర్తు. దయచేసి అందరు గుర్తుంచుకోర్రి. మూడోది వచ్చేసి నేను ఇచ్చిన హామీలల్లా రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఇప్పుడు మూడింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఒకటి మినరల్ వాటర్, రెండవది రేషన్ డీలర్, మూడవది బస్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మూడవది మినరల్ వాటర్. గ్రామ పంచాయతీ తరపున మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఇంటింటికి ప్రతి ఒక్కరు తీసుకొని పోయే విధంగా గ్రామ పంచాయతీ నుంచి ఏర్పాటు చేపిస్తా. ఈ మినరల్ వాటర్ మనం జనరల్గా కొనుకొచ్చుకుంటే బయట 10 రూపాయలకు 20 లీటర్లు అట్లా అమ్ముతున్నారు కదా. రోజుకి 10 రూపాయల చొప్పున వేసుకున్నా కానీ నెలకు 300 అవుతాయి. అదే సంవత్సరానికి చూస్తే 12,3600 అవుతాయి. 5 సంవత్సరాలకు చూస్తే 18,000 రూపాయలు అవుతాయి. సో ఈ లెక్కన చూస్తే మనకు ఈ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం వలన ఒక్కొక్క ఇంటికి 18,000 రూపాయల లాభం జరుగుతుంది. ప్లస్ మన ఆరోగ్యం కూడా దెబ్బతినకుండా ఉంటుంది. ఇప్పుడు అదే పైసలు పెట్టి బయట కొనుక్కుంటున్నాం కదా, అదే గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఫ్రీగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఫ్రీగా ఇద్దామనేది నా ఆలోచన. ఇంకొకటి వచ్చేసి 2వ డీలర్. ప్రస్తుతం గ్రామ జనాభాకు అనుసరించి కానీ, ప్రస్తుతం గ్రామంలో ఉన్న రేషన్ కార్డులకు అనుసరించి కానీ ఒకటే ఉంది రేషన్ డీలర్. అక్కడ రద్దీ వలన అందరికీ తొందరగా తీసుకొచ్చుకోవడానికి వీలైతే లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం అక్కడికి ఊరడం వలన మనకు సరైన గౌరవం కూడా దక్కట్లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ అక్కడ ఏంటంటే మనం తూకంలో అంటే జోకేటప్పుడు కూడా మనం మోసపోతున్నాం కిలో. అది ఎలాగో మీ అందరికీ తెలుసు. అందుకని ఊళ్ళో ఉన్న రేషన్ కార్డులు అన్నింటినీ పరిశీలిస్తే 2వ డీలర్ రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. 2వ డీలర్ మనం పెట్టుకున్నాం అనుకో, 2వ డీలర్ పెట్టుకుంటే అక్కడ అటు పోరు ఎక్కువ మంది. మన 2వ డీలర్ కాడ ఒకవేళ వాళ్ళ గింట మంచిగా అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి తూకం జోకుడు మంచిగా జోకిరు అనుకో, ఆ 2వ డీలర్స్ ఎవరు పోరు కాబట్టి వాళ్ళు కూడా చక్కగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మూడోది వచ్చి బస్సు సౌకర్యం. బస్సు సౌకర్యం మూలకించి బస్సు సౌకర్యం కరీంనగర్ టు మంచిర్యాల, మంచిర్యాల టు కరీంనగర్, జగిత్యాల టు ధర్మారం, ధర్మారం టు జగిత్యాల. ప్రతి ఒక్క బస్సు ఊళ్ళకి వెళ్ళిపోతుంది అంటే అది కాదు, సారీ. ప్రొద్దున 9 గంటలకు మంచిర్యాల నుండి వెళ్ళి కేఎన్ఆర్ కరీంనగర్ నుండి వెళ్ళి మంచిర్యాల పొద్దున 9 గంటలకు. మళ్ళీ ఒకటి ఇది కూడా పొద్దున 9 గంటలకు ఒకటి. దీనివలన ఏమవుతుందంటే మంచిర్యాల టు కరీంనగర్ బస్సు అంబర్పేట విలేజ్ లోపల నుంచి వెళ్ళి గెస్ట్ హౌస్ కాడ స్టాప్ పెట్టుకొని, మొత్తి సత్యం దుకాణం కాడ ఒక స్టాప్ పెట్టుకొని ఎండపల్లి మీదుగా పోవడం వలన 8th, 9th, 10th స్కూల్ పిల్లలు ఉన్నారు. అంబర్పేట నుంచి వెళ్ళి ఎండపల్లి పోయి చదువుకునే స్కూల్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నడిచిపోతున్నారు, అది చూస్తున్నాం. వాళ్ళకు సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ బస్ ఎక్కితే పోయి స్కూల్ ముంగట దిగుతారు, స్కూల్ ముంగట మళ్ళీ బస్ ఎక్కితే అంబర్పేటలో దిగుతారు. దీనివలన పిల్లలకు సెక్యూరిటీ ఉంటుంది, గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. ఇంకొకటి జగిత్యాల టు
ధర్మారం టు జగిత్యాల టు ధర్మారం నుంచి జగిత్యాల బస్సు పోతుంది, అందరికీ తెలిసిన విషయమే. అదే ఒక్క బస్సు పొద్దున రాజరాంపల్లి నుంచి వెళ్ళి అంబార్పేట మీంచి వెళ్ళి మళ్ళీ వయా జగదేవపేట మీనికి వెళ్ళి జగిత్యాల పోయే రకంగా మనం ఏపీయచ్చు. ఇంకోటి అదే ఇది 9 గంటలకు పోతే పొద్దున పోయేది, మళ్ళీ వచ్చేది సాయంత్రం వస్తుంది. జగిత్యాల నుంచి వెళ్ళి మళ్ళీ అదే చెర్లపల్లి, ఎండపల్లి, అంబార్పేట మీదుగా ధర్మారం పోతుంది. దీనివలన స్కూల్ పిల్లలకు యూజ్ అవుతుంది. అట్లనే గ్రామంలో ఎవరికైతే బండ్లు లేవో, పెద్ద మనుషులు ఉన్నారో, ముసలి వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరికీ కూడా ఊళ్ళ నుంచి వెళ్ళి ఎక్కిపోయే వచ్చే అవకాశం కలుగుతుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోర్రి. చదువుకున్న వాడిని ఒక్కరినే పోరాటం చేస్తున్నా, నా వెనుక ఏ పెద్ద లీడరు లేడు. నేను ఒక్కరినే నాకు చదువుకున్న తెలివితోని, నాకున్న టాలెంట్తోని, నాకున్న ధైర్యంతోని జనాలను అనగా మిమ్మల్ని నమ్ముకొని మీకోసం సర్పంచ్ కావాలని తపన పడుతున్నా. గెలిచినాక నేను ఏమేమి పనులు చేస్తా అనేది ఆల్రెడీ బాండ్ పేపర్ ఇచ్చే తిరుగుతున్నా. ఇంటింటికి నా బాండ్ పేపరు ప్రస్తుతానికైతే చేరింది. మన గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. దయచేసి అందరూ గుర్తుంచుకొని 17వ తారీఖు బుధవారం రోజు కత్తెర గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించాలని మీ అందరినీ వేడుకుంటున్నా.